ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా మారుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 27న, 28, 29న దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా అయితే వేసింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. తూర్పు హిందూ మహాసముద్రం మరియు దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాల రేపు వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉందన్నారు. తర్వాత వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 2 రోజుల్లో తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో బాపట్ల, నెల్లూరు, తిరుపతి, ఎన్టీఆర్, ప్రకాశం, చిత్తూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.